అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను ఒక 3-4 హాస్టల్స్ చూసిన. గవర్నమెంట్ మనకు అనేక రకాలుగా అన్నీ ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, పిల్లలకు సంబంధించిన సౌకర్యాలు కానీ, ఎక్కడ ఇంతకుముందు మాదిరి కాకుండా ప్రతి నెల 1వ తేదీ మీకు అందరికీ జీతాలు రావడం కానీ అన్నీ చేస్తుంది. కానీ దురదృష్టము ట్రైబల్ వెల్ఫేర్ హాస్పిటల్ అంటే మీరు రాలేదనుకోవాలి, ఇక్కడికి గుడ్డే పెట్టలే. ఉదయం పూట నేను 8 గంటలకు పోయినా కానీ గుడ్లు ఎందుకు ఈరోజు మెనూ గుడ్డు ఉంది కదా అని చెప్తే గుడ్డు ఉంది అన్నారు. ప్రిన్సిపాల్ లేడు, వార్డెన్ లేడు. గుడ్డు ఎందుకు పెట్టారు, ఉడకబెడతామన్నారు. సర్లే అని చెప్పి నాకు డౌట్ వచ్చి స్టోర్ రూమ్లోకి పోయినా. గుడ్లు లేవు. గుడ్లు ఉడకబెడతామని చెప్పినారు నాతో. నేను స్టోర్ రూమ్ లేకపోతే గుడ్లు లేకుంటే కాంట్రాక్టర్ సప్లై చేయలేదన్నారు. కాంట్రాక్టర్ ఎందుకు సప్లై చేయలేదంటే కథలు చెప్తారు. గుట్ట మీద హాస్టల్కి పోయినా నేను. అంతకుముందు కళావతి ఉండేటప్పుడు చాలా వర్స్ట్గా హాస్టల్ మెయింటెనెన్స్ ఉన్నది. మళ్ళీ తర్వాత మళ్ళీ ఎవరమో సుజాత గారు వచ్చింది. ఆయన వచ్చినప్పుడు కానీ పోయినా సరే ఆయనకు 2 ఉన్నాయి. ఉదయం పూట పోయినా నేను. 2 లీటర్లు పాలు ఇచ్చి అందరికీ పాలు వేయమని చెప్తున్నారని చెప్పి వంట మనుషులు చెప్తారు. ఏమని ఇచ్చింటే వాళ్ళు వాడినారా, ఏమి నిజంగా అంత ఇచ్చిందో నాకు తెలియదు. 2 లీటర్లు పాలు ఇచ్చిన సార్ అని నాకు 4 అర్ధ లీటర్ ప్యాకెట్, 4 అర్ధ లీటర్ వాటర్ ప్యాకెట్లు చూపించినారు. మెనూ ప్రాపర్ మెయింటెనెన్స్ లేదు. ఇది ఫిల్టర్ వాటర్ అది ఊరే పని చేయడంలే. సార్ పని చేయకపోయేదానికి ఉండొచ్చు, రకరకాల చెడిపోతాయి. ఏమి మన కంటిన్యూగా పని చేయాలని ఏమి లేదు. దానికి ప్రాపర్గా ఎవరికైనా కంప్లైంట్ చేయడమో ఇంకోటో ఏదో ఒకటి చేసి దాన్ని చేసేసుకోవాలి కదా, అది లేదు. ప్లస్ నిన్న ఇడిగిపోయినా ఆయకోవాల దానికి హాస్టల్కు వర్షం. అంటే నేను అడిగి పోయేటప్పుడు వర్షం స్టార్ట్ అయింది అంతే, ఒక 2 నిమిషాల ముందు. మెనూ ఏమేమి చేస్తున్నారమ్మా అని అడిగినా నేను వంట మనిషిని. పూరి కూర్మా చేస్తానమని చెప్పినారు. గుడ్లు చేయరమ్మా అంటే పలకలేమ. మెనూ ఏముందని మెనూ దగ్గర తొడుకొని వచ్చే గుడ్డు మెనూ ఉంది. గుడ్డు మెనూ ఎందుకు గుడ్లు చేయలేదమ్మా అంటే చేయాలనుకుంటున్నాం అనింది. చేయాలనుకుంటున్నాం సార్ అనింది. సరే గుడ్లు పక్కకు వచ్చి గుడ్లు ఎంచిన నేను పిల్లలతో నుంచి ఇచ్చిన 49 గుడ్లు ఉన్నాయి. పిల్లలు ఎంతమంది మా దాంట్లో ఉండేది ఒరిజినల్ స్ట్రెంత్ ఎంత 100. ఒకవేళ 100 కాకుంటే 80 70 ఉంటారు అనుకో. ఏదో ఒకవేళ ఇంట్లోకి పోయినా కానీ 49 గుడ్లు ఉన్నాయి. ఏమో 49 గుడ్లే ఉన్నాయి కదా, 100 మందికి ఏమో అర్ధం కట్ చేస్తా అంటే పైకి పోయి తెచ్చుకుంటాం సార్ అనేది. ఎవరేమో శైలజ దానిలోకి సార్లు అని చెప్పి నేను పై మామూలు హాస్టల్ చూద్దామని పోతే పైన 3 గుడ్లు ఉన్నాయి. 49 + 3 వచ్చి 52 గుడ్లు అవుతాయి. 70 మంది స్ట్రెంత్ ఉన్నా 52 సరిపో. 100 మందికి ఉంటే అర్థమే వేళ గుడ్డు. ఎందుకు లేదని చెప్తే ఆంజనేయులు కాంట్రాక్టర్ గుడ్లు సప్లై చేయలేదంటారు. గుడ్లు సప్లై చేయాల్సిన బాధ్యత, చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది, వాడందే కదా. ముందు రోజు ఈరోజు పొద్దున్న టిఫిన్ పెట్టేదానికైతే మనం ఇళ్ళల్లో ఉండేదానికైతే సరే మన పిల్లలు ఉంటారు, పోయి 1 డజన్ గుడ్లు 10 గుడ్లు తెచ్చుకోమని చెప్తాము, అంగట్లోకి పోయి తెచ్చుకుంటాం. ఇది అట్లా కాదు కదా, ఎవరు ఖరీదు కాదు, కాంట్రాక్టర్ సప్లై చేయాలా. నువ్వు డబ్బు పెట్టు, నేను డబ్బు పెట్టి కొనక్కరాం. ఏం చెప్పిన కాంట్రాక్టర్ సప్లై చేయొచ్చు. నీ కాంట్రాక్టర్ రెస్పాన్సిబిలిటీ. కాంట్రాక్టర్ ఖచ్చితంగా సప్లై చేస్తాడో లేదా చూసుకోవాల్సిన బాధ్యత ఆడ ఎవరైతే హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఉంటారో వాళ్ళు చూసుకోవాలా. ఆయన ఊరే చూసుకోకుండా ఆంజనేయుడు అన్నాడు ఎందుకు సప్లై చేయాలంటే వాన పడుతుంది అంటాడు. అప్పుడు వాన పడుతుంది. నేను పోయింది 8 గంటలకు, మీరు టిఫిన్ పెట్టాల్సింది 8 AM. నువ్వు ఎప్పుడు ఆంజనేయుడు గుడ్లు తీసుకొచ్చి ఇస్తాడు, ఎప్పుడు దానికి సప్లై చేస్తాడు, ఎప్పుడైతే అది ముందు రోజుగా చూసుకోవాల్సింది ఎవరైనా కానీ. రేపు మార్నింగ్ ఏం పెడతామో, పూరికి పిండిందే లేదా, పటాటా కర్రీకి బఠానీలు ఉన్నాయా లేదా, దానికి సంబంధించిన పదార్థాలు ఉన్నాయా లేదా, నూనె ఉందా లేదా, గుడ్లు ఉన్నాయా లేదా చూసుకోవాలా. చూసుకోకుండా మనం కాంట్రాక్టర్ మీద మనం అంటే శాపకథ చెప్తున్నారు నాకు. ఏ హాస్టల్కి పోయినా కానీ మనమేం కాంట్రాక్టో లేకుంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఏం కాదు కదా, రెగ్యులరే కదా అందరికీ శాలరీస్ వచ్చేది. కొంచెం దాని మీద నేను చెప్పేది దృష్టి పెట్టాలి. మీకేమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయి, ఇప్పుడు సమస్యలు ఉన్నాయి. ఈయన బోరు కావాలని వచ్చినాడు, నేను బోర్ ఇచ్చాను, నాకు డబ్బు రాలి ఈరోజు కానీ ఎవరు శాంక్షన్ కానీ చేయలే. నాకు బాత్రూమ్ వీళ్ళు 2 హాస్టల్స్ గుట్ట మీద వచ్చేసారు సార్, మాకు ఇది గుంతలు నిండుతాయంటే నేను కమిషనర్ వాళ్ళకి ఫోన్లు చేసి చేయించాను. ఎస్సీ హాస్టల్స్ కాదు, నేను మంత్రితో కొన్నాడు 1.5 కోటి శాంక్షన్ చేసిన. ఇంట్లో నలభరెడ్డిపల్లెకి కానీ లేకపోతే ఈ హాస్టల్ కానీ మీ దానికి కానీ చేసినారు కదమ్మా కింద ఆయన చేయించినాం. 1.5 కోటి శాంక్షన్ చేసి
మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏదైనా ఇబ్బంది ఉండేది కంటే చెప్పండి, చేసాం. నల్లబరెడ్డిపల్లికి శాంక్షన్ చేసినాం, దీనికి చేసినాం. నల్లబరెడ్డిపల్లి చేసినాం కదా, హ్యాండ్ ఓవర్ చేసినారు కంతది. నల్లబరెడ్డిపల్లి చేసినారు, గుట్ట మీద చేసినారు, ఆ హాస్టల్ కానీ చేసినారు. మీకు ఆ సైడ్ మీకు ఏదైనా ప్రాబ్లం ఉండేది కంటే గవర్నమెంట్ చేసేదానికి మేము రెడీగా ఉన్నాం. లేదంటే నేను ఎవరెవరితో కాంట్రాక్టర్లతో మేము చేయించేస్తాం, కావాల్సిన వాళ్ళకి తర్వాత బిల్లు ఇప్పించేస్తాం. అది మీకు సంబంధం లేని విషయం. చేసేటప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మన గవర్నమెంట్ ఇంత బ్రహ్మాండంగా సౌకర్యం కల్పించేటప్పుడు మనం ఎందుకు చెడ్డ పేరు తెచ్చుకోవాలంట. నేనేమి మీరు అమ్ముతున్నారనో లేకుంటే మీరు దీన్ని అవినీతి చేస్తారో నేను మాట్లాడడంలే. మన నిర్లక్ష్యం వలన అందరికి చెడ్డ పేరు వస్తుంది కదా నేను చెప్పేది. గుడ్లు ఏమంటారు టక్కన వాడు నమ్ముకున్నాడు అంటారు. అంతే కదా, ఎవరైనా సింపుల్గా మాట్లాడేది మనం నేలకు ఉంది కాబట్టి ఏమైనా మాట్లాడతాం మనగా. అది మన తప్పు లేకపోవడం జరిగిండొచ్చు. అది కాంట్రాక్టర్ను మనము ఈరోజు కాంట్రాక్టర్ ఉన్నాడు, ఏజెన్సీ ఫిక్స్ చేసినాం, వాళ్ళందరినీ ఖచ్చితంగా పని చేయించుకోవాల్సిన బాధ్యత మంది. కాంట్రాక్టర్ పని చేయలే, ఏఎస్డబ్ల్యూ గారు ఉన్నారు అన్ని దాంట్లకు, ఇంకొక ఇద్దరు ఉంటారు కదా ఏఎస్డబ్ల్యూ, ఒక ఆయన సస్పెండ్ అయిందేమో, లేదు డీడీలు ఉన్నారు కదా మనకు జిల్లా కేంద్రంలో డీడీలు మాకు సప్లై చేయాలి, మేము ఎట్లా చేయాలి. నేను చెప్పేది మీరు కానీ నోటి మాట చెప్పాల్సిన పేపర్ పెట్టండి, అంటే మాకు కాంట్రాక్టర్ గుడ్లు సప్లై చేయడంలే, మేమేం చేయాలి ఎవిడెన్స్. నేను చెప్పేది ఇప్పుడు మీ తప్పు ఉండదు కదా. ఇప్పుడు మాకు పాలు సప్లై చేయడంలే, పాలు మీకు 10 లీటర్లు ఇవ్వాల్సింటే 8 లీటర్లు ఇస్తున్నాడు, మాకు 8 లీటర్లు సప్లై చేస్తున్నారు, మేము ఎట్లా చేయాలని చెప్పి పేపర్ మీద నేను చెప్పేది. రికార్డ్ ఎవిడెన్స్గా మీరు అధికారులకు కంప్లైంట్ చేయండి, ఈ సమస్య రాదు కదా. మన ఇప్పుడు ఇంత బాగా చేస్తా అంటే ఎందుకు చెడ్డ పేరు తెచ్చుకోలేదు నా బాధ. కొన్ని హాస్టల్స్ బాగున్నాయి, కొన్ని ఊరి అబ్జర్వేషన్ కానీ చెప్పి మీకు అందరి రిక్వెస్ట్, గతం కథ ఇది జరిగిపోయింది. ఇంతకుముందు ఎట్లున్నాదో వదిలేద్దాం అవన్నీ. ఇప్పటి నుంచి మీరందరూ మనసు పెట్టి మీ అందరి చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తానా, ఎవరు మీ వ్యక్తిగత సమస్యలు ఏంటంటే చెప్పండి, నేను సాల్వ్ చేస్తాను. ఎవరి దగ్గరికైనా పోతాం, రిక్వెస్ట్ చేస్తాం, భంగపోతాం. మీ విధి నిర్వహణలో వచ్చి మీ వ్యక్తిగత సమస్యలైనా ఓకే, పరిష్కరించేదానికి రెడీ. మీ హాస్టల్ సమస్యలు ఏంటని ఉన్నాయి, సరే ఈ పొద్దు అయితే రేపు అయితే మొన్నాడైతే వారం రోజులకు 10 రోజులకు సాల్వ్ అవుతాయి. ఇప్పుడు ఏది ఆడ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినది ఏదన్నా సౌకర్యం కావాలి, పిల్లలకు మంచినీళ్ళ, లేకుంటే ట్యాపులు పని చేయలేదా, బోర్లు పని చేయలేదా, లేకుంటే సపోర్ట్ సరిగా లేదా, లేకుంటే ఇంకోటి ఏదన్నా కావాలంటే అవి గట్టి కొట్టాడదాం. మీరు కొట్లాడు నాకు చెప్తే చాలు, నేను ఎవరి దగ్గరికైనా కొట్లాడి తీసుకొని వచ్చి మీకు అరేంజ్ చేయించేస్తా. మనకు కావాల్సింది మన నియోజకవర్గంలో హాస్టల్స్ బాగున్నాయని పెట్టాలా. ఇప్పుడు అపోజిషన్ లీడర్ మీ హాస్టల్ వచ్చేసి గుడిలో వెళ్ళినప్పుడు ఏం చెప్తాడు, నేను ఉండేటప్పుడు బాగుండాయి, నేను లేనప్పుడు కూడా దిక్కు దిమానం లేదని చెప్తాడు. ఇంకోటి ఏం చెప్తాడు, పులివెందుల పిల్లలకు కాబట్టి అన్యాయం చేస్తారని చెప్తాడు ఆయన. పులివెందుల పిల్లలకు గుడ్లు పెట్టడం లేదు, చంద్రబాబు నాయుడు గుడ్లే పంపించలేదని చెప్పేస్తాడు ఒక మాట. మాట్లాడడానికి ఏముంది ఇంకా. కాబట్టి ఆ పరిస్థితి రానియద్దు దయచేసి. సమస్యలు ఏదంటే దృష్టికి తీసుకొని రండి. మీకు నిజంగా కాంట్రాక్టర్తో ప్రాబ్లం ఉంది చెప్పండి, నాకేం చెప్పాల్సిన వాళ్ళు మెసేజ్ పెట్టండి, కాంట్రాక్టర్ పిలిపించి మాట్లాడదాం. మాట్లాడకపోతే కొత్త కాంట్రాక్టర్ పెడదాం. ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి, ఊరికి మనకి గుడ్లు ఇవ్వడంలే, ఎవరికి ఏమి టమాటోలు ఇవ్వడంలే, అందరి మనం డబ్బులు ఇచ్చేనే ఇస్తున్నారు. ఒక మోడల్ కాన్ఫిడెన్స్గా మా నియోజకవర్గంలో 22 హాస్టల్స్ కానీ ఎవరైనా ఎప్పుడైనా అర్ధరాత్రి వచ్చినా సరే చెక్ చేసుకోండి, నిద్రలేపి అడగండి పిల్లలను, మా హాస్టల్ బాగుంది, మా మేడం బాగా చూస్తున్నారు, మా సార్ బాగా చూస్తున్నారు అనే విధంగా ఆ విధంగా ట్రైన్ చేద్దాం. అంటే ఆ విధంగా మనం ఆ మోడల్గా మనం తీర్చిదిద్దగలిగితే ఆటోమేటిక్గా పిల్లలు చెప్తారు. నేను మీ దగ్గర ఇష్యూస్ ఏమంటే చెప్పండి, కూర్చొని మాట్లాడలే. గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్సీ సార్ గారికి మరియు మిగతా అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక వందనాలు. సార్, తమరు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మేము మన నియోజకవర్గంలో ఉండేటటువంటి అందరం కూడా కనీసం జరిగినటువంటి పొరపాట్లు కానీ తప్పులు కానీ ఈ మీద ఇప్పుడు కూడా జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది. కాబట్టి అందరము కూడా మన మనసాక్షికి భయపడి మన దగ్గర ఉండేటటువంటి ప్రతి పిల్లలకు కూడా ప్రభుత్వం ఏదైతే నిర్దేశించినటువంటి మెనూనైతే మరి 100% ఇంప్లిమెంట్ చేస్తామని సార్కు మనందరి తరఫున కూడా సార్కు విన్నవించుకుంటూ, సార్ మాకు చిన్న ఏంటి అంటే ప్రభుత్వ పరంగా మాకైతే బడ్జెట్ మెయింటెనెన్స్కు, హాస్టల్ బిల్డింగ్ మెయింటెనెన్స్కి అయితే ఫినాయిల్కి కానీ, యాసిడ్ కానీ, తర్వాత ట్యూబ్లైట్లకు కానీ, ఫ్యాన్స్కి కానీ, తర్వాత వీటన్నిటికీ సంబంధించి గత ఈ సంవత్సరం జూన్ నుంచి కూడా ఇంతవరకు కూడా మాకు ఎటువంటి బడ్జెట్ అయితే
క్రెడిట్ కాలేదు. 3,100 మాత్రం జూన్లో ఇచ్చినారు, కానీ అది ఇంతవరకు కూడా క్రెడిట్ కాలేదు. అందువలన కొద్దిగా కుళాయిలు ఈ మెయింటెనెన్స్లో కొద్దిగా ఇబ్బందికరం. ఎంత రావాలి మీకు మెయింటెనెన్స్ మంత్లీ ఎంత వస్తుంది? కూడా భరించాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఓకే. తర్వాత డ్రైనేజీ కూడా సార్ కొన్ని హాస్టళ్లలో ఒకసారి ఇప్పుడు మనకు నెంబర్ 1లో అటువంటి అయితే ఇబ్బంది లేదు సార్. కొన్ని నల్లపొడిపల్లి అటువంటి హాస్టల్లో కొన్ని వాటర్ ప్రాబ్లం ఉంది కొంచెం. అటువంటి సందర్భంలో కూడా కొద్దిగా మేమే వెంటనే రియాక్ట్ అయ్యి చేయించుకునే పరిస్థితి ఉంది సార్. కాబట్టి ఈ కొన్ని సమస్యల వలన కొంత ఇబ్బందులు పడడం అనేది వాస్తవం సార్. అది ఏదేమైనా తమరు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఇంకా జరగబో దినములందు సార్ పిల్లలకైతే ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది లేకుండా మేమందరము కూడా మా బిడ్డల మాదిరి చూసుకొని వాళ్ళల్లో పిల్లలందరి యొక్క ఆప్యాయతను మేము కూడా సంపాదించుకునే దానికైతే. వీళ్ళిద్దరు హాస్టల్ చూసిన పక్కనే ఎస్టీ ఇంటిగ్రేటెడ్ గర్ల్స్ హాస్టల్ ఉంటుంది, దానికి దీనికి తేడా ఉంటుంది. ఇప్పుడు 2 సార్లు 3 సార్లు బాగా పనిచేసేది మీ దాంట్లో ఉంటే ఏదో ప్రాబ్లం అది. అంటే వాళ్ళు స్టార్టింగ్లో ఆ వాటర్ సప్లై రాకుండా వేసినా కూడా ఇదైపోతాయి, వీళ్ళు చూసుకోకుండా వేసింటారు వర్కర్స్. అది ఇప్పుడు 2 మాటలు రెడీ చేసినారంట, దాన్ని చేసినారు సార్. 2 మాటలు మళ్ళీ చేసారు లెక్క. ఇంకెవరైనా వచ్చి జాగ్రత్తగా ఎవరితో చేయించాలి, రోజు వాళ్ళు చేయలేరు కదా, వారంటీగానే అయిపోతుంది వాళ్ళది. మీ దాంట్లో పనిచేస్తుంది, ఏడ పని చేస్తుంది మళ్ళీ ఏమన్నట్టుంది? చేస్తానట్లేదు అది. ఇప్పుడు రెడీ అయింది మాది. ఏం చేయాలి దాన్ని? అంటే ఫిల్టర్ల ప్రాబ్లం, ఏం ప్రాబ్లం అది? అది కనుక్కోమది ఒకసారి, ఎంత అవుతుందో ఖర్చు కనుక్కో అని కలెక్టర్ నన్ను అడుగుదాం. 30,000 అవుతాయన్నా? ఫ్లోరింగ్ అంతా పూర్తిగా దెబ్బతింది సార్. అదేవిధంగా విండోస్ కూడా సరిగ్గా లేవు సార్. ఈ మధ్యనే ఒక 6 టాయిలెట్స్ 6 బాత్రూమ్ శాంక్షన్ అయ్యి వర్క్ జరుగుతుంది సార్. ఇప్పుడు నీకేం ఫ్లోరింగ్ విండోస్ సార్ అంతే సార్. దానికి డ్రైనేజ్ సిస్టమ్ లేదు కదా కలిపేదానికి, ఎప్పుడైనా రోజు ప్రాబ్లమే కదా అది. ఇప్పుడు మళ్ళీ ఎస్ఎంబి టాయిలెట్స్ 8+6+6 వచ్చాయి కదా, అవి రెడీ చేస్తున్నాం. దాన్ని సపరేట్గా వచ్చినప్పుడు దాంట్లో నిండుతాయి కదా మళ్ళీ పిల్లలు 2 మంది నిండొచ్చాయి కదా, 20 నెలలకి నిండొచ్చాయి. ఇంకిపోయేది కంటే ప్రాబ్లం రాదు, అంతా రాయి కింద వచ్చి నేను వచ్చిపోయి 4 రోజులు అయింది కదా, చిన్న పనే కదా అది. నేను చెప్పి గవర్నమెంట్ అంటే బిల్లు రావాలా, దానికి మళ్ళీ ఎస్టిమేట్ చేయాలా, శాంక్షన్ కావాలా, కాంట్రాక్టర్ రావాలా, ఇది పెద్ద పని. రెంటెడ్ బిల్డింగే కదా మీది. మీరు రాసేనే కదా దానికి రెంట్ వచ్చేది బాగుందని. మీరు నెలలో మీరు బిల్లు పెడితేనే కదా 1,80,000 వస్తుంది. అదంతా 5,000 10,000 కానీ కదా, అదైనా చెప్పికుంటే ఎట్లా అయినా మీరండి. 153 స్టూడెంట్స్ ఉన్నారు సార్, కానీ టాయిలెట్స్ 6 ఉన్నాయి సార్. ఓన్లీ 1 బాత్రూమ్ ఉంది సార్, కామన్ బాత్రూమ్. ఎన్ని కావాలి మనకు రిక్వైర్మెంట్? టాయిలెట్స్ అయితే 9 కావాలి సార్. 1:10 ప్రకారం అయితే టాయిలెట్స్ 9 కావాలి సార్. బాత్రూమ్స్ 14 కావాలి సార్. టాయిలెట్స్ 9 రిక్వైర్మెంటా? అవును సార్, రిక్వైర్మెంట్ సార్. ఉండేది 6 సార్. అది పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఆ ఒక గుట్ట మీద ఉండేదే. అదే కదా హాస్టల్ లేదు కదా, బీసీ సంబంధించి హాస్టల్ లేదు సార్. మీరు ఏమన్నా రెడీ చేస్తే ఇప్పుడు ఆడబెట్టారు దాని హాస్టల్ను. లేదు సార్, క్లోజ్ చేసిన దీంట్లో అంటే దీనికి ఎవరు వాడను దానికి? అది గర్ల్స్ అది బాయ్స్ ఎంతమంది ఉన్నారు దాంట్లో? అంతా మళ్ళీ ఎందుకు బీచ్ హాస్టల్స్ పిల్లలు ఆడగాని అట్లా కదా, బిల్డింగ్ బాగుండే సార్ కానీ